తిరుమల శ్రీవారి లడ్డు వివాదంపై దాఖలైన పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కెపి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది. తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో కల్తీ నెయ్యి వాడారన్న సీఎం చంద్రబాబు ఆరోపణలపై కోర్టును ఆశ్రయించారు వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి. నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వివాదంలో వాస్తవాలు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి కూడా పిటిషన్ దాఖలు చేశారు. లడ్డూ కల్తీ నెయ్యి వివాదంపై సుప్రీంకోర్టులో 5 పిటిషన్లు దాఖలయ్యాయి. మొత్తం అన్ని పిటిషన్లపై నేడు విచారణ చేపట్టనుంది సుప్రీంకోర్టు. తిరుమల శ్రీవారి లడ్డు వివాదంపై దాఖలైన పిటిషన్స్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, ఓవర్ టు యు. ఎస్ భోగి, తిరుమల తిరుపతి లడ్డు వివాదం అనేది మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యవహారమే కాదు, ఇది దేశవ్యాప్తంగా కూడా శ్రీ వెంకటేశ్వరుని భక్తులు ఎంతో మంది ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా భక్తులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఎక్కడైతే ప్రసిద్ధి చెందినటువంటి తిరుమలేశుని వద్ద ప్రసాదంగా పెట్టేటటువంటి లడ్డు అత్యంత ఇష్టంగా ఎంతో మంది లడ్డు తింటుంటారు. లడ్డు కూడా ఎంతో ప్రసిద్ధి ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో నిజంగా లడ్డు కల్తీ జరిగిందా? సో కల్తీ జరిగిందని చెప్పి స్వయంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో ఇంతకీ ఈ కల్తీకి సంబంధించినటువంటి అంశం పైన ఖచ్చితంగా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలని చెప్పి పిటిషన్లు దాఖలైనటువంటి పరిస్థితి కనిపించింది. సో మొదట సుబ్రహ్మణ్య స్వామి ఏదైతే బీజేపీకి సంబంధించినటువంటి సీనియర్ నేత, ఆయన ఇందులో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత గతంలో టీటీడీ చైర్మన్గా పనిచేసినటువంటి ప్రస్తుత రాజ్యసభ ఎంపీ వైవి సుబ్బారెడ్డి కూడా మరొక పిటిషన్ వేశారు. ఇంకో వైపు విక్రమ్ సంపత్, దాంతోపాటు సురేష్ చౌహాన్కే కూడా పిటిషన్లు దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ పిటిషన్ల పైన మరికొద్ది సేపట్లో జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ కేవి విశ్వనాథన్తో కూడినటువంటి ధర్మాసనం ప్రత్యేకంగా విచారణ జరపబోతుంది. అయితే మొదట ముగ్గురికి సంబంధించినటువంటి కేసులను మాత్రమే ట్యాగ్ చేశారు. అయితే కొద్దిసేపటి క్రితమే సురేష్ చౌహాన్కే తన కేసును ట్యాగ్ చేయలేదు అనే విషయాన్ని సుప్రీంకోర్టులో ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ధర్మాసనం ముందు ప్రత్యేకంగా స్పెషల్ మెన్షన్ చేశారు. దాంతో ఆ 4వ కేసును కూడా ఈ 3 కేసులతో పాటు ట్యాగ్ చేస్తూ జస్టిస్ బిఆర్ గవాయి ధర్మాసనం విచారణ జరపబోతుందనే విషయాన్ని స్పష్టం చేశారు. సో ప్రధానంగా చూస్తే ఈ లడ్డు వివాదానికి సంబంధించినటువంటి వ్యవహారంలో నిజంగా ఈ నెయ్యి కల్తీ జరిగితే అంటే ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అనే విషయం పైన ఒక స్పష్టత రావాలని చెప్పి భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు తామంతా నిజంగా కల్తీ జరిగినటువంటి లడ్డూను తిన్నామా, అంతేకాదు ఈ తిరుమలేశుని ప్రసిద్ధి అనేది కూడా ఈ నేపథ్యంలో కొంత గందరగోళంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి రావాలంటే అంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిట్ను నియమించింది. సిట్ నిన్నటి నుంచి విచారణ కూడా జరుపుతూనే ఉంది. అయితే సిట్టే కాదు, ఇది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తిరుమలేశుని భక్తులకు సంబంధించినటువంటి అంశం కాబట్టి సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఈ కేసు విచారణ అనేది జరగాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తున్నారు. సో సుప్రీంకోర్టు మరి ఈ ఏదైతే పిటిషన్లు ఉన్నాయో పిటిషన్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఏ విధంగా స్పందించబోతుంది అనేది కూడా చాలా కీలకంగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. సో 3వ కోర్టులో 63వ కేసుగా ఈ కేసు ఈరోజు లిస్ట్ అయింది. సో దాని విచారణ అనేది 38వ కేసు తర్వాత రాబోతుంది. సో సీక్వెన్స్ కూడా మారింది. అంటే బిఫోర్ లంచే ఈ కేసు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. సో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటే ఈ విచారణకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, లడ్డు వివాదానికి సంబంధించినటువంటి అంశంలో సుప్రీంకోర్టు ఎటువంటి ఆదేశాలు ఇవ్వబోతుంది అనేది ఇప్పుడు చాలా కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. భోగి, థ్యాంక్ యూ రాజు.